నమస్కారం. నిన్న జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొని 99 రోజుల ప్రణాళికను సిద్ధం చేసి ఈ మధ్యనే గెలిచిన సర్పంచులకు శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకుపోయే విధంగా ఆయా గ్రామాలు పారిశుద్ధ్యంగా ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి సర్పంచులకు శిక్షణ ఇస్తున్న తరుణంలో ఈ అవగాహన రహితమైన నిన్న మొన్న గెలిచిన కొత్త బిచ్చగాళ్లు పొద్దెరగరన్నట్టుగా ఈ బీఆర్ఎస్ సర్పంచులు మా గౌరవ శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారాలు చేస్తూ అక్కడ ఏదో ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేయడం అనేది వాళ్లకు బుద్ధి లేని విషయం అని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆ సర్పంచులకు నేను ఇక్కడి నుంచి చెప్తున్న ఒక మాట, మీరు గెలిచిన తర్వాత 2 నెలలే అవుతుంది, మీరు గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలల్లా మీ ఊర్లకు వెళ్ళండి, మీ ఊర్లో కారోబార్ని అడగండి, మీ ఊర్లో సెక్రటరీని అడగండి, స్థానికంగా ఉన్న మండల ఎంపీడీఓ గారిని అడగండి, ఏ ఊరికి ఎన్ని నిధులు వచ్చినాయి, ఎంత అభివృద్ధి జరిగింది, ఎక్కడ సీసీ రోడ్లు పోసినాం, ఎక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఆయా గ్రామాలల్లో సెక్రటరీలను అడిగితే మీకు తెలుస్తుంది. అంతేగాని ఒక నిరాధారమైన ఆరోపణలు పట్టుకొని, నిరాధారమైన ఆరోపణలు అంటే కాంగ్రెస్ సర్పంచులు ఉన్న దగ్గరనే ఎమ్మెల్యే గారు నిధులు ఇస్తున్నారని చెప్పడం చాలా సిగ్గుచేటైన విషయం. మీకు దమ్ముంటే మేమెక్కడ చేయలేదో, మేమెక్కడ చేసినామో మేము నిరూపిస్తేందుకు సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ముంటే భువనగిరి అంబేద్కర్ చౌరస్తా కాడికి రండి, కూర్చొని అభివృద్ధి మీద చర్చ జరుపుదాం. ఏ ఊరికి ఎంత నిధులు ఇచ్చినామో, ఏ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామో మేము నిరూపిస్తేందుకు సిద్ధంగా ఉన్నాం. ఏ విషయం మీద మేమైనా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. మీకు గనుక దమ్ముంటే మేము ఇక్కడి నుంచి సవాలు విసురుతున్నాం. మా ఎమ్మెల్యే గారి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు కదా, మీకు దమ్ముంటే అవి నిజాలు కావు, మీ అబద్ధాలను నిరూపిస్తేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ముంటే రండి, మాట్లాడదాం. అంతే తప్ప ఏదో మిడిమిడి జ్ఞానం వేసుకొని మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అభివృద్ధి వైపు చూస్తున్నారు, సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలే మీకు ముందు తగిన గుణపాఠం చెప్తారని మేము హెచ్చరిస్తున్నాం. చూడండి, ఇలా బునాది గాని కాలువ గాని, విలాయపల్లి కాలువ గాని, ధర్మారెడ్డిపల్లి కాలువ గాని, బొల్లపల్లి కాలువ గాని, ఇక్కడ దాని కింద ఉన్న రైతులను అడగండి, ఒకసారి పోయి ఒకసారి మీరు విజిట్ చేయండి. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా, కాలువ మరమ్మతులు జరుగుతున్నాయా లేవా అనేది మీకు తెలుస్తుంది. అంతే తప్ప ఎలాంటి మరమ్మతులు జరగలేవు, సర్పంచులకే పెడుతున్నారని చెప్పడం సిగ్గుచేటైన విషయం. ఇవాళ మీరు చూడండి, గత 3-4 రోజుల క్రితం ఇక్కడ బస్వాపూర్ రిజర్వాయర్ నుండి నీళ్లు వదిలి గత ఎండాకాలంలో కూడా నీళ్లు వదిలి ఆ చుట్టుముట్టున్న ఈరబెల్లి, చందుపట్ల అక్కడ మిగతా గ్రామాలన్నిటి కూడా బొమ్మాయిపల్లి, కేసారం, బాలంపల్లి, వీరబెల్లి, ఈ అన్ని ఊర్ల కింద ఆ చెరువుల కింద ఉన్న రైతులను అందరినీ ఆదుకున్న ఘనత భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్